ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. తర్వాత కొంచెం పల్లీలు, ఇవి కూడా వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి ఒక 6 రెబ్బలు వేసుకున్నాం. పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, 5-6 పచ్చిమిర్చి వేసాను. ఇవి కూడా వేగనివ్వాలి. తర్వాత కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసి మొత్తం వేయించాలి. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి నేను. ఇవన్నీ వేగనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత కొంచెం చింతపండు వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలండి, మగ్గాలి బాగా. బీరకాయలు ఎంత మెత్తగా ఉడికితే అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట బీరకాయ పచ్చడి. ఈ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. బీరకాయలు ఇలా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బీరకాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పోపుకు కొంచెం ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. పోపు వేగిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాక రెడీ అవుతుందండి బీరకాయ పచ్చడి.